లవ్ ప్రాబ్లం, మనీ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఏ ఫైటర్ రాజా. టీజర్ నచ్చిందా అందరికీ? సో ముందుగా వచ్చిన ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ముందుగా స్పెషల్లీ విశ్వక్సేన్ గారికి. అండ్ మేము చాలాసార్లు డేట్ మార్చాం, టైం మార్చాం, అయినా కూడా ఏ రోజు కూడా నో అని చెప్పకుండా తను ఇచ్చిన మాటకి నిలబెట్టుకుని నన్ను మా టీంని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు విశ్వక్సేన్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్. నో విశ్వక్సేన్ గురించి చెప్పాలి. సో మా ఫిలింని పక్కన పెట్టేస్తే విశ్వక్సేన్ గారు నేను మీ కాన్ఫిడెన్స్కి పిచ్చ ఫ్యాన్ని మీ ఫిలిమ్స్ కన్నా, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే నాకు హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకు కోరుకుండేది, బట్ ఎక్కడో కొంచెం భయం. సో కానీ మీ గట్స్ చూస్తే నాకు అబ్బా ఇలా ఎప్పటికైనా మనం చేయాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు చేసిన సినిమాలకి మీ ప్రొడ్యూసర్లు అండ్ ప్రతి రూపాయికి మీరు చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ రైట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు మీ భుజాల మీద వేసుకుని మీరు ఎంత కష్టపడతారో మాకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ అది అంత ఈజీ కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎఫర్ట్ వాట్ యు ఆర్ కీపింగ్. అండ్ అది నేను నా కెరీర్లో నా ఎఫర్ట్ పెడుతూనే ఉంటాను, బట్ మీలాంటి వాళ్ళని కూడా చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఫైటర్ రాజా దగ్గరికి వస్తే చాలా కష్టపడి చేసాం, చాలా ఎఫర్ట్ పెట్టాం. టీజర్ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాం. అండ్ ముందుగా మా డైరెక్టర్ కృష్ణప్రసాద్ అండ్ ప్రొడ్యూసర్ దినేష్ అండ్ పుష్పక్ జైన్ అండ్ స్మరణ్ అండ్ రోహన్ ఆర్ట్ డైరెక్టర్. సో వీళ్ళందరూ వెరీ యంగ్ టీమ్ అండ్ చాలా ఎఫర్ట్ పెట్టి ఓకే అంటే ఫెసిలిటీస్ లేకపోతే కంఫర్ట్ లేక అయినా కూడా దే హ్యాడ్ కెప్ట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, నా పేరు ర్యామ్స్. ఖచ్చితంగా ఈ నేమ్ గట్టిగానే వినపడుతుందని కష్టపడుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శ్రేయస్ మీడియా టు అరేంజ్ దిస్ ఈవెంట్. అండ్ మీడియా మిత్రులకు అండ్ వంశీ శేఖర్ గారికి అండ్ ఫైనల్గా ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్.